ఏసిన కొద్దీ కాపు కాస్తూ టన్నుల కొద్దీ దిగుబడినిచ్చే పంట వంగ. కూరగాయల్లో దీనికి విశిష్ట స్థానం ఉంది. 6 నెలల పంట కాలంతో వంగ సాగు రైతులకు మంచి ఆదాయ వనరుగా మారింది. కానీ ఇటీవలి కాలంలో ఈ పంటలో మొవ్వు, కాయతొలుచు పురుగుల బెడద ఎక్కువగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్. తెలుగు రాష్ట్రాల్లో వంగను సుమారు 1,00,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సంవత్సరం పొడవునా వంగ సాగు చేయవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 2,500 నుండి 3,000 హెక్టార్ల వరకు వంగ సాగుతోంది. వేసవిలో ఫిబ్రవరి నుంచి మార్చి మొదటి వారం వరకు నాటుతారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడం వల్ల ఎకరాకు 10 నుండి 20 టన్నుల వరకు దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది. అయితే వంగ తోటకు ప్రధాన బెడద కాయతొలుచు పురుగు. ఈ పురుగు ఆశిస్తే 11 నుండి 90% వరకు పంట నష్టపోవాల్సిందే. దీనిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. మరి వాటి నివారణ చర్యలేంటో శ్రీకాకుళం జిల్లా ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ద్వారా తెలుసుకుందాం. కూరగాయ పంటల్లో వంగ ముఖ్యమైన పంట. ప్రస్తుతం వేసవి వంగ సాగులో ఉంది. మరి వేసవిలో ఉండే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వంగలో ఎదురయ్యే చీడపీడల్లో ప్రధానమైనది తొలిచే పురుగు. ఈ తొలిచే పురుగు ఒక గొంగళి పురుగు. ఇది గులాబీ రంగులో ఉండి పంటకు నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది శాఖీ పెరుగుదలలోనూ మరియు వంకాయలో కూడా దీని యొక్క నష్టాన్ని కలుగజేస్తుంది. శాఖీ పెరుగుదల అంటే నాటిన 20 నుంచి 25 రోజుల తర్వాత నుంచి ఇది తోటల్లో ఆశిస్తుంది. ఆశించినప్పుడు చిగురు మెడలు ఏవైతే ఉన్నాయో తలలు వాలిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత కాయ ఏర్పడ్డాక కూడా కాయలో కూడా ఇది ఘన పదార్థాన్ని అంతటిని తినేయడం వల్ల, తినేసి తన విసర్జితాలతో కాయను నింపేయడం వల్ల వాణిజ్యపరంగా రైతులకు నష్టాన్ని కలుగజేస్తుంది. మరి దీని నివారణని మనం గమనించినప్పుడు ఎక్కడైతే వంగ పంటల్లో ఇది ఆశించిన చిగుర్లు కానీ ఇది ఆశించిన కాయలను కానీ రైతులు ఏరివేసి ఒక బుట్టలో ఏరివేసి పంట క్షేత్రానికి దూరంగా దీన్ని తగలబెట్టవలసి ఉంటుంది. తర్వాత పిచికారీల విషయానికి వచ్చినప్పుడు ముందుగా వేప ఉత్పత్తులతో పిచికారీలు మొదలు పెట్టాలి. వేప కషాయం అయితే 5% వేప కషాయాన్ని, వేప నూనె అయితే 1500 నుంచి 3000 ppm వేప నూనె 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున పిచికారీ చేసుకునేలా ఈ పురుగులో వివిధ దశలు గుడ్డు కానీ వంగల పురుగు కానీ కోశస్థ దశలు అన్నీ కూడా ఈ వేప నూనె వల్ల నివారించబడతాయి. వేప ఉత్పత్తులతో తగ్గని ఎడల రసాయనాలకు మనం వెళ్ళవలసి ఉంటుంది. ముందుగా మనము పిచికారీలు చేసుకునేటప్పుడు పంట కోసే ముందు మాత్రం మలాథియాను, నొవాన్ వంటి మందులను మాత్రమే వాడాలి. 2 ml per లీటర్ని మనం డోసేజ్గా పెట్టుకుంటే ఎలాంటి అవశేషాలు లేకుండా మనము చిన్నోళం అవుతాం. ఇవి 72 గంటల్లో ఈ అవశేషాలు వినియోగదారులకు చేరకుండా మనం జాగ్రత్త పడవచ్చు. పంట కోసే 72 గంటల ముందు ఎలాంటి పిచికారీ మందులు చేసుకోకూడదు. తర్వాత పంట కీలకమైన దశల్లో ఉండేటప్పుడు పంట చూస్తూ ఎక్కువగా నష్టం కలుగుతున్నప్పుడు మాత్రము సింథటిక్ పరిత్రాల వరకు మనం వెళ్ళొచ్చు. వాటిల్లో ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ, లేదంటే థయోడికార్బ్ 1 గ్రామ్ per లీటర్ నీటికి కానీ వంటి మందులతో మనము ఈ తొలిచే పురుగుని మనం నివారించుకోవచ్చు. ఈ తొలిచే పురుగుల్ని మనము సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో కూడా చేయొచ్చు. విషపు ఎర్రల్ని పెట్టడం ద్వారా, అలాగే పక్షి స్థావరాలని పెట్టడం ద్వారా కూడా మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో కూడా చేయొచ్చు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులే ప్రస్తుతం రైతులకి నికర ఆదాయాన్ని, పంట ఖర్చుని తగ్గించే విధంగా ఉంటాయి కాబట్టి, అదేవిధంగా పర్యావరణ సహిత ఉత్పత్తులు వస్తాయి కాబట్టి ఆ రకంగా సూచనలు పాటించాలని రైతులకు సూచిస్తున్నాం.